హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో రోజ్ ప్లాంట్స్లో ఆల్రెడీ ఫంగల్ అటాక్ జరిగిపోయిన తర్వాత మనం ఎలా జాగ్రత్త పడాలి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక 1 వీక్ అవుట్ వెళ్ళి వచ్చే వరకు నా రోజ్ ప్లాంట్స్ అయితే 9 టైప్స్ ఆఫ్ వెరైటీస్లో ఒక రోజ్ ప్లాంట్ ఆల్రెడీ చనిపోయింది. ఎందుకు అంటే లీఫ్ కర్ల్ డిసీజ్ వచ్చింది, ఇంకా డైబ్యాక్ కూడా వచ్చేసింది. లీఫ్ కర్ల్ అంటేనేమో వచ్చే చిగురు వచ్చినట్టు మెలికలు తిరుగుతూ ఉంటుంది. డైబ్యాక్ అంటేనేమో ఆ కాడలు పైనుంచి ఎండుకుంటూ కింది వరకు వచ్చేసి ఇంకా నిర్జీవంగా మారిపోతాయి అన్నమాట. ఇంకా దానికైతే లీవ్స్ రావు, ఇంకా మొగ్గలైతే అసలే రావన్నమాట. మనము ఈ గులాబీ మొక్కల్ని పెంచగలిగాము అంటే చాలు, ఇంకా ఏ మొక్కనైనా కానీ ఈజీగా ఇట్టే పెంచేసేయచ్చు. ఎందుకంటే అంత సెన్సిటివ్ ప్లాంట్స్ అనమాట గులాబీ మొక్కలు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ తట్టుకోలేవు. ఫంగల్ డిసీజెస్ కానీ ఇంకా వాతావరణం చేంజెస్ కానీ ఏమీ తట్టుకోలేవు అనమాట. చూస్తున్నారా, ఈ చలికాలం వచ్చే వరకు గొంగడి పురుగుల బెడదకి నాకు ఈ లీఫ్ కల్ అయితే వచ్చేసింది. చాలా ఎక్కువ. ఒక్క మొక్కలో నేను ఒక 10 ఒకేసారి ఒకటే మొక్కలో నేను చూశానన్నమాట. ఎందుకు అంటే డైబ్యాక్ వచ్చిందని చెప్పాను కదా, పైనుంచి హెడ్స్ కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్న సమయంలో చూస్తే నాకు మట్టి లోపల నుంచి బయటకు వచ్చాయన్నమాట. ఒక 10 గొంగడి పురుగులు. వాటిని ఎట్ట చేతికి ఎతికి చంపేశాము. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఆల్రెడీ వచ్చిన డైబ్యాక్ సమస్యని ఇంకా లీఫ్ కర్ల్ డిసీజ్ని ఎలా ప్రివెన్షన్ చేసుకోవాలి అనేది చూసేద్దాము. నేను సాఫ్ ఫంగిసైడ్ అయితే తీసుకొచ్చి దాన్ని వాటర్లో మిక్స్ చేసి అయితే యాడ్ చేస్తాను. ఏదైనా కానీ మనకు వచ్చిన తర్వాత చేసిన దానికంటే ముందే ప్రివెన్షన్గా ఆలోచించి చేసుకుంది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి సాఫ్ ఫంగిసైడ్. మనం ఏ ఫెర్టిలైజర్స్ షాప్లో అయినా దొరుకుతుంది. ఒక స్పూన్ తీసుకొని ఒక బకెట్ వాటర్లో వేసుకొని మంచిగా పైనుంచి స్ప్రే చేసుకోవచ్చు. లేదు అని అంటే ఆ మొక్క మొదట్లో కూడా పోసేయచ్చు. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ లీఫ్ కర్ల్ అయినటువంటి ప్రతి ఆకుని కూడా తీసేశాను. ఇంకా మళ్ళీ కొత్త చిగురు రావడం కోసం దాన్ని మొత్తాన్ని కూడా పైనుంచి చిలకరించాను. ఇంకా మొక్క మొదట్లో కూడా పోసాను అనమాట. అలా చేయడం వల్ల ఇలా మనం వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ మనకు ఉన్నటువంటి ఫంగస్ ప్రాబ్లమ్ని బట్టి చేస్తూ వెళ్ళాము అని అంటే మనకి ప్రివెన్షన్గా ఉంటుంది. ఇంకా వచ్చే చిగురు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంతేకాడ బ్లూమింగ్స్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. బ్లూమింగ్స్ అయితే మనకి ఇలా లీఫ్ కర్ల్ డిసీజ్ వచ్చినప్పుడు ఏమైతాయి అంటే సగం కొరికేసిన పూలలాగా వస్తూ ఉంటాయి. ఇంకా మాడిపోతూ ఉంటుంది. వచ్చే చిగురు వచ్చినట్టు మాడిపోతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఇలా మొత్తం సాఫ్ అనే ఫంగిసైడ్ అనమాట. ఎటువంటి ఫెర్టిలైజర్ షాప్లోనైనా మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది. పైన ఉన్నటువంటి పూలు మొగ్గలు మాత్రమే ఉంచేసి మిగతాదంతా కూడా నేను తుంపి కట్ చేసి దూరంగా డస్ట్బిన్లో పారేయాలి. మరి వేరే మొక్కకు కూడా దగ్గరలో దరిచేరకుండా పారేయాలన్నమాట. ఇలా మొత్తం మొక్క మొదటి నుంచి అంతా చూసుకొని ఇది ఫస్ట్ మనం తీసుకోవాల్సిన చర్య అనమాట. తర్వాత ఇంకా ఏం చేశాను అనేది ఫర్దర్ వ్లాగ్స్లో చూద్దురు కానీ. మరి ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో అయితే నచ్చిందా? మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఫాలో. బాయ్. థ్యాంక్ యూ.